రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే విధంగా తెనాలి ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన నాదెండ్ల మనోహర్ కు, గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో కేవలం ప్రజలకు డబ్బులు ఇస్తే సరిపోతుంది, అభివృద్ధి చేయనవసరం లేదనుకున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. స్థానిక గంగన్నమ్మపేటలో జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, కూటమికి ఈ గెలుపు ద్వారా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటున్నారని ఓటు ద్వారా తెలియజేశారని అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఈ రాష్ట్రం రాజధాని అమరావతిని, పోలవరాన్ని వెంటనే పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, యశ్వంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖు మనందరం ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ సర్కార్, అదేవిధంగా దేశంలో కూడా మూడోసారి ఏదైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారో ఆ రికార్డుని బద్దలు కొడుతూ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవ్వబోవటం, ఇది నిజంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కూడా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు ఈ రోజుకైనా తెలుసుకోవాల్సిన విధంగా ప్రజలు మనకి ఓటు ద్వారా తీర్పు చెప్పారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజలకు పథకాల పేర్లతో డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్ ఫలితాల గురించి నిన్న భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం చూసింది. చూసినాక అందరూ చాలా సంతోషంగా కేంద్రంలో ఎన్డీఏ విజయవంతంగా ఎక్కువ సీట్లు రావడం, అనుకున్నన్ని సీట్లు కొద్దిగా తగ్గినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గానికి వచ్చే లోపల ఈ మనోహర్ గారు కూడా ఊహించినటువంటి మంచి మెజార్టీతో దగ్గర 50,000 దగ్గర రావడం అంటే ఇది తెనాలిలోనే రికార్డు సృష్టించినట్టు అయింది.